మానహాని ఉంటుందేమో అనేది మా అభిప్రాయం. రైట్ అండి, రైట్. ఓకే, ప్రతిపక్ష నాయకులకు స్వేచ్ఛగా ప్రచారం చేసుకునే అవకాశం లేదు అన్నట్టుగానే ఇక్కడ ప్రొజెక్ట్ అవుతుంది హనుమంత్ రెడ్డి గారు. మేము పవన్ని టచ్ చేయం, మాకు అవసరం లేదు, మేము అసలు ఆయన్ని చాలా లైట్ తీసుకుంటున్నాం అని చెప్పే పరిస్థితి ఉంటుందా? ఇన్ని ఆరోపణలు వచ్చిన తర్వాత మీరు మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి పోలీసుల ద్వారా మీకు ఎక్కడ అటాక్ జరిగింది, ఎవరెవరి మీద అటాక్ జరిగింది, ఆ సీసీ ఫుటేజ్ ఇవ్వండి అని చెప్పి దమ్ముగా దీన్ని టేకప్ చేసి దీనికి ఇది కాదు అని చెప్పే ప్రయత్నం ఏదైనా చేస్తారా? ఎందుకంటే రాజకీయంగా చాలా ఆరోపణలు చాలామంది చేస్తూ ఉంటారు కాబట్టి మీరు పైకి అంటూ ఉన్నారు ఇది చౌకబారు ఆరోపణలు, రాజకీయ లబ్ధి కోసం చేస్తున్న నిరాధార ఆరోపణలు అని చెప్పేసి. దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంటుంది, ఎందుకంటే మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి. రాంగ్ సిగ్నల్స్ లేకపోతే ఎలక్షన్ కమిషన్ ఈరోజు ఎలక్షన్లు కానీ ఆంధ్రప్రదేశ్లో ఉండే అధికారులు కానీ పోలీసులు కానీ అందరూ ఎలక్షన్ కమిషన్ ఆధ్వర్యంలో నడుస్తూ ఉంటారు. ఏదైతే ఆరోపణలు చేస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారికి ఏదో బ్లేడ్లతోనో లేకుంటే విషం పూసిన బ్లేడ్లో లేకుంటే తేనె పూసిన బ్లేడ్లో అవి ఏంటివి అనేది ఆ పోలీసులకు చెప్పాలి. కేంద్రంలో తను ఫోన్ చేస్తానే మోడీ గారు లేకుంటే అమిత్ షా గారు ఫోన్ ఎత్తుతారు, నేనేం చెప్తే అని భయపడిస్తా ఉంటాడు కదా ప్రజలను, లేకుంటే నాయకులను అందరినీ భయపడిస్తా ఉంటాడు కదా. మరి ఆయనకు ఏదైనా జరిగితే వాళ్ళకు చెప్పకుండా ఎవరికి అభిమానులకు మీకు సెల్ఫీలు ఇవ్వాలనుకుంటున్నాను లేకుంటే బ్లేడ్లు తీసుకొని వచ్చి కట్ చేసే పరిస్థితి అవుతుందని ఆ అభిమానులకు చెప్పాల్సిన అవసరం ఉంది. సీరియస్నెస్ గా ఆయనకి ఏదైనా ప్రమాదం ఉంటే అక్కడ ఉన్న పోలీసులకు ఇన్ఫార్మ్ చేయాలి, నాకు ఈ విధంగా జరిగిందని. పవన్ కళ్యాణ్ గారు ఏం సామాన్య వ్యక్తి కాదని వాళ్ళే చెప్తా ఉంటారు, ఆరాధ్య దైవం అని చెప్తా ఉంటారు. ఆయన నడిచే ప్రతిదీ కూడా ప్రతి మూమెంట్ కూడా వీడియోలలో ఫోటోలు తీస్తా ఉంటారు. ఎవరు దాడి చేస్తున్నారు కూడా స్పష్టంగా తెలుస్తుంది. వాళ్ళకి ఎవరి మీదైనా ఆరోపణలు చేయాలనుకుంటే ఇట్లా చౌకబారు ఆరోపణలు కాకుండా వాళ్ళ మీద ఎవరు దాడి చేసినా అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళ, టీడీపీ వాళ్ళ, లేక జనసేన వాళ్ళ, లేకుంటే ఇంకొకరా, ఎవరైనా సరే వాళ్ళని ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మేము కూడా కోరుకుంటా ఉన్నాం. ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జగన్మోహన్ రెడ్డి గారి అభిమానిగా, జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నిలబడే ఒక నాయకుడిగా నేను కూడా కోరుకుంటాను ప్రతిపక్షాలన్నీ స్వేచ్ఛగానే ఉండాలి. మమ్మల్ని ఎన్నిసార్లు రైట్, హనుమంత్ రెడ్డి గారు ఫ్రీజ్ అయినట్టుంది. ఓకే, చెప్పాలనుకున్నది చెప్పేశారు. మేము స్వేచ్ఛగా చెప్పండి. ఎన్ని రకాలుగా తిట్టినా వాళ్ళు స్వేచ్ఛగా స్వేచ్ఛగా తిరుగుతున్నారు. ఈ రాష్ట్ర రైట్ అదే నమ్మకాన్ని కలిగించండి. ఇప్పుడు చేస్తున్నా మేము ఏమి అనకుండా వాళ్ళు స్వేచ్ఛగా మమ్మల్ని తిడతా ఉన్నా స్వేచ్ఛగా తిరుగుతున్నారు అని అంటే ఉండండి రవి గారు, వాళ్ళు స్వేచ్ఛగా తిరుగుతున్నారని ప్రజాస్వామ్య ఆంధ్రప్రదేశ్ లో ఉన్నట్టు ఇది గుర్తుపెట్టుకోవాలి. వాళ్ళు ఆరోపణలు చేస్తున్నారో వాళ్ళకైతే కేంద్రంతో ఈ రోజు ఎన్డీఏ గవర్నమెంట్ లో ఉన్నారు, వాళ్ళు ఎన్డీఏ గవర్నమెంట్ ఉన్నారు. అక్కడ ఉండే వాళ్ళకు అధికారులకు చెప్పండి Z+ కేటగిరీ కాబట్టి ప్రధానమంత్రికి ఉండే సెక్యూరిటీ ఇవ్వమని చెప్పండి. వీళ్ళు చెప్పుకుంటా ఉంటారు ప్రధానమంత్రి కూడా మాకన్నా తక్కువ అని చెప్పుకుంటా ఉంటారు కదా, ప్రధానమంత్రి సెక్యూరిటీ తెచ్చుకోమని చెప్పండి. ఎవరు వద్దన్నారు? మేమేమన్నా వద్దన్నామా? పెట్టుకుంటా అంటే మేము అడ్డుకుంటాం. హనుమంత్ రెడ్డి గారు రీసెంట్ గా జగన్మోహన్ రెడ్డి గారు మేమంతా సిద్ధం బస్సు యాత్ర పైకి ఆ బస్సు మీదకి ఒక చెప్పు వచ్చింది కదా, చూసారు కదా వీడియో? అంటే అంత సెక్యూరిటీ ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి బస్సు మీదకే, అంటే ఆయనకి తగలేదనుకోండి, తగిలితే అది వేరే రకంగా ఉండేది, ఆయన మీదకే చెప్పు వచ్చినప్పుడు మరి పవన్ ఎంత లేకపోతే వేరే వాళ్ళు ఎంత? ఆ నమ్మకాన్ని కలిగించగలగాలి కదా. అదంతా ఫేక్ ఆడియో, ఫేక్ వీడియోను రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉన్నారు. ఫేక్ వీడియోను రకరకాలుగా ప్రచారాలు చేస్తా ఉన్నారు. మాకు పూలు వేసినా ఇంకోటి వేసినా రాష్ట్ర ప్రజలు చూసుకుంటారు. దాని గురించి మేము ఎక్కడ స్పందించాల్సిన అవసరం లేదు. ఫేక్ వీడియోలు పెట్టుకొని ఫేక్ ఆడియోలు ఫేక్ వీడియోలు పెట్టుకుని నడిచేది ప్రతిపక్షాలు అంటున్నాం. ప్రతిపక్షాలు ఇటువంటి ఆరోపణలు చేస్తా ఉంటాయి. రైట్ అండి, దాన్ని ప్రజలు చూసుకుంటారు. అల్టిమేట్ గా మీరు చెప్పింది వాస్తవం అండి. అల్టిమేట్ గా చూసుకోవాల్సింది ప్రజలు మాత్రమే. ప్రజలు అన్ని గమనిస్తూ ఉంటారు, ఎవరికి ఓటేయాలో ఆ లాస్ట్ మినిట్లో వాళ్ళకే ఓటేస్తూ ఉంటారు. చూద్దాం మరి ఏం జరగబోతోంది అనేది. పవన్ ఇటువంటి ఆరోపణలు చేసిన తర్వాత కేంద్రం ఏదైనా స్పందిస్తుందా, పవన్కి ఏదైనా స్పెషల్గా భద్రత కల్పిస్తుందా అనేది చూడాలి. అండ్ పొలిటికల్గా ఈ వ్యాఖ్యలు, పవన్ చేసిన వ్యాఖ్యలు పెను దుమారాన్ని రేపాయి. ముందు చూద్దాం. పవన్ కళ్యాణ్ వారాహి యాత్ర
రాష్ట్ర వ్యాప్తంగా చేయబోతూ ఉన్నారు. ఆయన షెడ్యూల్ కూడా మొదటి దశ షెడ్యూల్ వచ్చేసింది. ఇంకా 2-3 దశల్లో ఆయన ఎన్నికల వరకు కూడా ప్రచారం చేసే అవకాశం ఉంది. ప్రచారం చేస్తారు. జనసేన అభ్యర్థులకు మాత్రమే కాదు, టీడీపీ అభ్యర్థులకు ప్రచారం చేస్తారు, అలాగే భారతీయ జనతా పార్టీ అభ్యర్థులకు కూడా ప్రచారం చేస్తారు. ఈ క్రమంలో ఆయన మీద ఎటువంటి దాడులు జరగకుండా, ఎటువంటి ఇబ్బంది